మాను ఏమన్నా టైం వెళ్ళి నేను చదువుకో. నీ గురించి నాకు తెలియదా? 5 నిమిషాలని 5 అయినా లేవు. లే, నిజంగానే 5 minutes. అది కాదురా. ఇప్పుడు కష్టపడితే తర్వాత సుఖపడచ్చు. ఇప్పుడు కష్టపడితే తర్వాత సుఖం పడచ్చు. నా చిన్నప్పటి నుండి ఇదే డైలాగ్ కొడుతుంది. చెప్పి నీకు బోర్ కొడతలేదేమో కానీ విని నాకు మాత్రం నువ్వు సరే, ఈ మాటలకి ఏం తక్కువ లేదు కానీ లే లే చదువుకో. మిస్టర్ రవి చెప్పండి మేడం. ఆలస్యం అవుతుంది కదా, మా ఆఫీస్కి వెళ్ళాలి. సెలవు తీసుకోవచ్చు. ఓకే మేడం. వచ్చిర్రమ్మా అందరూ. ఏంటమ్మా ఈ మార్కులన్నీ? ఏం చేద్దామని మార్కులతో? వీటిని మార్కులు అంటారా ఏమంటారు? అవుతాయి అవి. ఒకట్లు, 2, 3 ఇదేమైనా లెక్కలా చిత్తాపట్టానా? మార్కులు ఇస్తంటారా ఏమంటారు దీన్ని? ఇలాంటి మార్కులు వస్తే ఇంకేం చేయలేరు మీరు. చెప్పండి ఇంట్లో, మా వల్ల కాదు, ఐఐటి కాదు, ఎన్ఐటి కాదు, ఇంటర్మీడియట్ మాకు సంబంధం లేదు, వెళ్ళిపోండి అన్న, మీరు వేస్ట్, వెళ్ళండి ఇంకెళ్ళండి, వెళ్ళండి 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 వెళ్ళండి. వెయిట్ వెయిట్ వెయిట్, ఒక నిమిషం. రోల్ నెంబర్ 8, రోల్ నెంబర్ 9 ఉండండి. లీవ్ ఎవ్రీవన్, మూవ్ అవుట్. ఈ మార్కులతో ఏమి జరగదు నాన్న. ఇంట్లో వాళ్ళకి చెప్పాను, మా వల్ల ఐఐటి కాదు, ఎన్ఐటి కాదు, మా వల్ల కాదు, ఫీజులు కట్టడం వేస్ట్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ యువర్ పేరెంట్స్ మనీ. క్లియర్? మీరు నన్ను సీరియస్గా చూసినా ఏం పని జరగదు. వేస్ట్ అంటే వేస్ట్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ పేరెంట్స్ మనీ. నా టైంకి నాకు నా జీతం నా జోబుకి వస్తుంది. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. యువర్ ఫ్యూచర్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు సరిగ్గా చదవరా అనేది మీ ఇష్టం. మీరు మాత్రం ఇలా ఇర్రెస్పాన్సిబుల్గా ఇలాంటి మార్కులతో మీరు ఐఐటి కొట్టేస్తాను, లేకపోతే ఇంకేదో చేసేస్తాను, పీకేస్తాను మాత్రం హోప్స్ పెట్టుకోకండి. దిస్ ఈజ్ యూజ్లెస్, వేస్ట్ ఆఫ్ టైం. దిస్ నవ్ గెట్ అవుట్, నవ్ గెట్ అవుట్. అను, కాళ్ళు చేతులు కడుక్కునిరా, ఏమైనా పెడతాను. వంట అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. వద్దమ్మా, ఆకలి అవ్వట్లేదు. ఏమైందే? ఎప్పుడు వచ్చి ఏదో ఒకటి నువ్వే అడిగేదానివి. ఏం లేదమ్మా. మాక్ టెస్ట్లో తక్కువ వచ్చాయా? కాదమ్మా, ఇప్పుడు వరకు రాసిన ఏ మాక్ టెస్ట్ లో మార్క్స్ మంచిగా రాలేదు. చూడు నాన్న, నీకు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మాకు ఏ ప్రాబ్లం లేదు. ఏదో కొంచెం మంచి కాలేజ్ వస్తుందన్న ఆశ. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, భయం అవుతుందమ్మా. నీకు ఎక్కువ రావట్లేదనా? నువ్వు క్లాస్ ఫస్ట్ రావట్లేదనా? అమ్మ జోకా? క్లాస్ ఫస్ట్ రావాలని నేనెందుకు అనుకుంటా? ఇంప్రూవ్ అవ్వాలి కానీ. నువ్వు ఇంప్రూవ్ అవ్వట్లేదని ఎవరు చెప్పారు? పోయిన నెల ఇదే టైంలో 60 మందిలో 50వ ప్లేస్లో ఉన్నావని బాధపడ్డావు. ఇప్పుడు 40 ప్లేస్లోకి వచ్చావు. అది కాదమ్మా. ఏది కాదు? జీవితంలో ఎవరు డైరెక్ట్గా ఫైనల్ స్టెప్కి వెళ్ళరు. స్టెప్ 1 నుంచి స్టార్ట్ చేయాలి. అలాంటిది నువ్వు స్టార్ట్ చేసావు. ఇప్పుడు మధ్యలో ఉండగా ఆపేస్తా అంటే ఎలా? ఇంకొంచెం కష్టపడు, నెక్స్ట్ మంత్ ఇంకా మంచి ర్యాంక్ వస్తుంది. కరెక్ట్ చెప్పారంటే అదే ఆంటీ, ఇన్ని రోజులు చూసి నేను అదే చెప్తున్నాను, కానీ మట్టి బరువు చెప్తే అర్థమవుతాయి కదా. నన్ను అనడం కాదు, నువ్వు ఈరోజు ఎందుకు రాలేదో అది చెప్పు. నాకు వేరే పని ఉంటే హాస్పిటల్కి వెళ్దాం. ఏంలా ఆంటీ, అంతా ఓకే, జస్ట్ చిన్న రెగ్యులర్ చెకప్ అంతే.
పద్మా, ఏంటండి? నా కూతురు చూసావా ఎంత కష్టపడుతుందో? దానికి ఖచ్చితంగా మంచి కాలేజీలో సీట్ వస్తుంది చూడు. ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్కి టైం ఉంది. మీ ఆనందం చూస్తుంటే సీటు వచ్చేసినట్టే మాట్లాడుతున్నారు. వచ్చేసినట్టు ఏంటి, వస్తుంది. నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది కదా. సర్లేండి, ఖచ్చితంగా మంచి కాలేజీలోనే సీటు వస్తుంది. కానీ ఈరోజు వదిన వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో మీకు తెలిసిందేగా. వాళ్ళ మాటలు నువ్వేమీ పట్టించుకోకు. ఇంకా నువ్వు విషయానికి వస్తే తను ఎలా చదువుతుందో నీకు నాకు బాగా తెలుసు కదా. ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకొని మంచి కాలేజీలో సీటు తెచ్చుకుంటుంది చూడు. అవి చూసి వాళ్ళ నోళ్ళు ఆటోమేటిక్గా మూసుకుంటాయి. మ్మ్. అను ఏమైంది, ఎందుకు అప్సెట్ ఉన్నావు? మార్క్స్ తక్కువ వచ్చాయా? ఏంటి మళ్ళీ తక్కువ వచ్చాయా? ఇప్పటికీ ఎన్ని టెస్ట్ రాస్తున్నావు? ప్రతి దాంట్లో తక్కువ మార్క్సే వస్తున్నాయి. మీ ఇంట్లో నిన్నేమన్నారా? ఎందుకురా అట్లా అంటావు? ఆల్రెడీ ఫీల్ అవుతుంది. నేనేం తప్పు మాట్లాడాను? ఎందుకలా చూస్తున్నారు నన్ను అందరూ? ఇంకా ఆపుతారా? కొద్దిసేపు ఈ మార్కుల గురించి పక్కన పెట్టండి. ఇప్పుడేగా టెస్ట్ అయింది, అప్పుడే మార్క్స్ ఎందుకు? మండే ఎలాగో రిజల్ట్ పేస్ట్ చేస్తారుగా. అండ్ అను, ఇవి జస్ట్ మాక్ టెస్ట్ మాత్రమే, వీటినంత సీరియస్ తీసుకోవద్దు. మనం మళ్ళీ పానీపూరి తిందామా? రుచికరా. నాకు మూడ్ లేదు గాయస్, మీరు వెళ్ళండి. ఒకసారి తిన్నంత మాత్రాన నీ ర్యాంక్ ఏం పోదులే. వస్తే ఏమవుతుంది? స్టడీ అవర్స్ కూడా లేవు. ఇంటికెళ్ళి ఏం చేయాలో ఏంటో. నాకు మూడ్ లేదు గాయస్, మీరు వెళ్ళండి. ఇంట్లో నిన్నేమన్నారా? నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది కదా. డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ యువర్ పేరెంట్స్ మనీ. క్లియర్? అను, నన్ను ఆపకు. ఐ డోంట్ డిజర్వ్ దిస్. పిచ్చి పట్టిందాను నీకు? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? మతుండే చేస్తున్నావా? మార్కులు సరిగ్గా రాకపోతే సూసైడ్ చేసుకుంటావా? సరే, నువ్వు సూసైడ్ చేసుకుంటే చేసుకున్నావు. మీ అమ్మ నాన్న పరిస్థితి ఏంది? వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించినావా? మార్కులు సరిగ్గా రాకపోతే సూసైడ్ చేసుకోవాలా? సరే సరే చెప్పు, ఎందుకు ఇట్లా చేసినావు? ఒకటి కాదు, రెండు కాదు, నేను రాసిన ప్రతి ఒక్క మాక్ టెస్ట్ లో తక్కువే వచ్చాయి. అట్లీస్ట్ టాప్ 20లో కూడా లేను నేను. ఇంకా ఫైనల్స్ ఏం రాస్తావు? అట్లా అట్లా నువ్వు నిరాశ పడక. నువ్వు ఇంకో 1 month లో ఎగ్జామ్ ఉంది నువ్వు 1 month లో ఇలాంటి పని చేస్తే ఎట్లా చెప్పు? ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టం అంత ఏం కావాలి? నిన్ను నేను నమ్ముతున్నా, నువ్వు నమ్ము నిన్ను. అయినా నీకేం తెలుసు నా బాధ? ఇంట్లో ప్రెషర్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ మాకింగ్ చేస్తున్నారు. నా వాళ్ళొక్కరు.
ముందు చూడరు, వెనుక చూడరు, అరుస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క చిన్న మాటకి ఏమో ఏమో అంటారు. పొద్దున్న రాత్రి కష్టపడి చదివేది నేను, పైనుండి అదృష్టం అనిస్తారు. ఇలా చూడను. మాకింగ్ నీకే కాదు, నాకు జరుగుతుంది. నాతో పాటు ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్‌కి జరుగుతుంది. మేబీ నీకు జరిగినంత మాకింగ్ నాకు జరుగుండకపోవచ్చు. మేబీ నేను స్టడీస్‌లో బెటర్ ఉండొచ్చు కానీ, నీ అంత కాకపోయినా నాకు కూడా అలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎట్లా చెప్పాలి నీకు? అసలు అవన్నీ పట్టించుకొనుంటే ఇవాళ నేను నీ ముందుండేవాడిని కాదు. ఈ పాటికి నేను చచ్చి 3 ఇయర్స్ అయి ఉండేది. ఎప్పుడు అడుగుతుంటావు కదా, 2 ఇయర్స్ ఎందుకు లేట్‌గా జాయిన్ అయినావు, లేట్‌గా జాయిన్ అయినావు. ఇప్పుడు చెప్తా విను. నేను నా 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు మస్తు చదువుతుండే. టాపర్‌ని నేను. 10థ్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ మంచిగా రాసిన. మంచిగా రాసి ఇంటికొస్తున్నా. రోడ్డు మీద కళ్ళు తిరిగి కింద పడ్డా. హాస్పిటల్‌లో జాయిన్ చేసిండ్రు. ఏముంది లైట్ మామూలుగా కళ్ళు తిరిగి కింద పడిపోయినా. ఇంట్లో కూడా అంతే అనుకున్నారు. బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత నా ఈ రిపోర్ట్స్ వచ్చాయి. రిపోర్ట్స్ మామూలుగానే కళ్ళు తిరిగి పడ్డా, ఏం కాదులే అనుకున్నా. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నా నాకు క్యాన్సర్ ఉందని తెలిసింది. మస్తు హ్యాపీ ఉండే నేను నా లైఫ్‌లో ఎప్పుడు కూడా. ఒక్కసారి నాకు క్యాన్సర్ అని తెలిసిన తర్వాత అంతే. నా 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 జీవితమే అయిపోయింది అనుకున్నా. లైఫ్‌లో నాకు మస్తు హోప్ ఉండే తెలుసా? ఇది చేద్దాం, అది చేద్దాం అని. క్యాన్సర్ అని తెలిసిన తర్వాత నాకేం చేయాలో అర్థం కాలేదు. నేను కూడా నీళ్ళనే సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. రిలేటివ్స్ తెలుసా? పెద్దోడు చచ్చిపోని చిన్నోడిని బాగా చూసుకో అని చెప్పిండు. ఆ మూమెంట్‌లో తట్టుకోలేకపోయినా నేను. బట్ స్టిల్ నేను ఫైట్ చేసిన. చేసి ఇవాళొచ్చి నీ ముందు నిల్చున్నా. నీకు నాకు తేడా ఎక్కడుందో తెలుసా అను? నువ్వు చావే దారనుకున్నావు. నేను చావు నుంచి తప్పించుకోవడం దారెతుక్కున్నా. సారీ అర్జున్. సారీ నాకు కాదు. మీ అమ్మ నాన్నకి చెప్పు. హ్మ్. సరే ఇంకెళ్దామా?